ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మీరు వాళ్ళతో ఎట్లా ఉంటుంటారు? అంటే హౌ ఈజ్ యువర్ బాండింగ్? ఏదన్నా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తుంటారా, లేకపోతే అవి అవాయిడ్ చేస్తుంటారా? వెళ్తుంటాను కానీ వెళ్తాను, నేను సరదాగానే ఉంటాను. నేను బాగా ఓపెన్గా సరదాగానే ఉంటాను. కొంతమంది ఏంటంటే వాళ్ళే కొంత దూరంగా, అంటే మనం ఎప్పుడైనా ఒక మనిషి గురించి అభిప్రాయం ఏదో మనం ఊహించుకుని ఏర్పరచుకోకూడదు. ఆ మనిషితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత ఏర్పరచుకోవాలి. ఎవరో చెప్పింది ఇప్పుడు నాకు ఎవరో చెప్తారు ప్రేమ చాలా పొగరమూతని, అది నేను తీసుకోకూడదు. నాతో ఎలా మీరు బిహేవ్ చేస్తున్నారు దాన్ని బట్టి నేను అభిప్రాయం ఏర్పరచుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏంటంటే చాలా పేరుంది, చాలా స్టైల్ కొడుతుంటాడు, మాతో మాట్లాడతాడో లేదో, మాట్లాడిపోతే మనకు అవమానం ఉంటుంది అన్న చూడకూడదు. ఒకసారి నా దగ్గరికి వస్తే తెలుస్తుంది నేను ఎలా మాట్లాడతాను కదా. అవును, అలాంటి అది ఎప్పుడు తెలుస్తుందంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. కొన్ని అట్లీస్ట్ కనీసం ఏమన్నా ఒక ఇంటర్వ్యూస్లో లేకపోతే ఎక్కడెక్కడైనా మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి. లేకపోతే ఏదో జనరల్గా అంటుంటారు కదా, మొగుడ్స్ పెళ్ళామ్స్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది, లేకపోతే నువ్వు నేను అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది అని చెప్తున్న ఎగ్జాంపుల్స్. కొన్ని టీవీ షోస్ వాటిలో మీ వైఫ్ పిల్లలు వాళ్ళని తీసుకుపోయి ఇంటర్వ్యూలు అలాంటివి, అంటే ఎవరిని అడిగారంట మిమ్మల్ని చాలా సందర్భాల్లో, మీరు అన్నీ రిజెక్ట్ చేశారంట. సో అదే చెప్తున్నాను, అంటే మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూలు అడిగిన వాళ్ళని నో అన్నారు, మీతో వచ్చి మాట్లాడుతూ ఉన్న వాళ్ళని మీరు రిజెక్ట్ చేశారు, ప్రోగ్రామ్స్కి పిలిస్తే నో అన్నారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చారనమాట. అది నేను మీకు చెప్పదలుచుకుంది బేసికల్గా. కొంచెం మంచిగా చాలా పెద్ద సమాధానం దీనికి చాలా పెద్ద సమాధానం ఉంది. అసలు నేనే ఇవ్వనప్పుడు ఇంటర్వ్యూస్ అవి ఇంకా ఫ్యామిలీ మొత్తం తమ్మ తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టడం అనేది అసలు మీనింగ్. నేనే వెళ్ళాను కదా ఎక్కడికి. ఇంకోటి ఏంటంటే ఈ మూడు పిల్లల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా దురభిప్రాయం ఉంది దాని మీద. చాలా బోగస్ అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు చెప్పే విషయాలు ఇప్పుడు ఆటోమేటిక్గా మామని తీసుకెళ్తాను, కూర్చోబెడతాను, ఎలా ఉందండి మీ ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్తాను. నాకు పీకల దాకా కోపం ఉండొచ్చు మా ఆవిడ మీద, లేదా మా ఆవిడకి నా మీద ఈ ఏ సినిమాకి అంటే సినిమా వద్దంటాడు, లేకపోతే ఇదంటే ఏదో ఉంటాయి అసంతృప్తులు. నాకు ఉండొచ్చు, పెళ్ళానికి ఉండొచ్చు. మూడు పెళ్ళాలు అన్న తర్వాత ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది ఒకళ్ళ మీద ఒకరికి. కానీ అక్కడ మనం అవన్నీ దాచేసి మా ఆయన చాలా బంగారం అండి, చాలా బాగా చూసుకుంటారు, జన్మలకి ఆయన నాకు భర్త కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నేను కూడా అవును నాకు చాలా సేవ చేస్తుంది, చాలా పట్టించుకుంటుంది, పాపం నేను రాసి అలసిపోయాడు నా చేతులు నొక్కుతుంటుంది ఆయిల్ పెట్టేసి. అవన్నీ అవసరమా? అవన్నీ లేనిపోనివన్నీ బోగస్ మాటలన్నీ చెప్పుకుంటూ నటన ఎక్కువ కనిపిస్తుంది అంతే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిజాయితీగా చెప్పేవాళ్ళు నిజాయితీ ఉండదు. ఇప్పుడు నేను అంటాను నాకు ఒకప్పుడు చూస్తే చాలా ఒళ్ళు పడుతుందండి ఆవిడ, నేను చెప్పగలను ఇంటర్వ్యూలో. లేదా ఆయన ఏంటో అండి, ఆయన రాతలు ఏంటో, ఆయన ఇదేంటో ఏంటో బోరు అని అనగలదా? కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హీరో కెరీర్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఆయన పిలిచి ఇంటర్వ్యూ చూస్తే ఆయనేమో మా ఆవిడంటే నాకు ప్రాణం, ఎంత ఇష్టమో నాకు, నా సహధర్మచారిణి, జన్మలకి ఆవిడ నేను భారీగా కోరుకుంటున్నాను, ఆవిడని అలా చూస్తూ ఉంటాను నేను. ఆవిడ కూరగాయలకు వస్తుంటే మైమర్చిపోయి చూస్తుంటా, ఆవిడ నాది ఇంకేదో వంట చేస్తుంటే మైమర్చిపోయి చూస్తుంటా, నా కోసం ఏదో పుట్టింది, ఈ లెవెల్లో ఉంటుంది. కానీ ఈయన ఏనాడన్నా వయసులో ఉన్నప్పుడు ఆవిడతో ఉన్నాడా? నా మనసులో ఆలోచనలు అవి. ఓహో చాలా బాగా మాట్లాడుతున్నాడు, వాళ్ళతో స్టెప్లు వేసి వీళ్ళతో స్టెప్లు వేసి ఒక నెల రోజులు ఇంకెక్కడో షూటింగ్కి వెళ్ళిపోయి ఇంటి మొహం చూసి నెల రోజులు అవుతుంది. వెళ్ళిపోతే నెల రోజులు అక్కడే ఏ రాజుల్లోనో ఇంకెక్కడో, లేదా సింగపూరో ఇంకెక్కడో, హాంకాంగో, లేదా ఇంకెక్కడో స్విట్జర్లాండ్లో షూటింగ్లు, స్టెప్లు, అక్కడి నుంచి ఇంకో షూటింగ్, ఎప్పుడో ఇంటికి వస్తాడు అంతే కదా. అదంతా ప్రొఫెషన్లో భాగం. కానీ ఇవన్నీ బోగస్ మాటలే కదా. నాకు చాలా ప్రాణం. నువ్వు ఏనాడు టైం స్పేర్ చేసావు? ఇప్పుడు ముసలాడు అయిపోయి పనికిరాక ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు టైం స్పేర్ చేస్తున్నావు. వయసులో ఉన్నప్పుడు ఇచ్చేవా కంపెనీ? వయసులో ఉన్నప్పుడే కదా వాళ్ళకి కొంచెం ప్రేమ, హగ్స్, గిగ్స్, స్వీట్ నథింగ్స్ చెప్పుకోవడానికి. ఇప్పుడు నువ్వు కూర్చుని వచ్చే నాకు కొంచెం నడుము మీద రాస్తావా అని ఇంట్లో ఉండి కొంచెం ఏదైనా రాయి నొప్పి, లేదా మోకాళ్ళ నొప్పి ఏదన్నా నాకు ట్యాబ్లెట్ ఆ టైంలో నువ్వు ఉంటే మనపోతుంది. అంత బోగస్ అంటారు. అవన్నీ బోగస్ అంటే నాకు ఎందుకో నచ్చదు అంతే. ఎందుకు ఇప్పుడు మన మనసులో ఉన్నది క్లియర్గా మనం చెప్పం.
దాచిపెడతాం. అది ఎందుకది? క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.